ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, నా స్వరం యేసు కోసమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరము క్రీస్తులో ఒక్కరమే అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే గత వీడియోలలో మనం తెలుసుకున్నాము పరిశుద్ధాత్మ దేవుడి యొక్క చిహ్నాలు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో మనకి కనబడ్డాడు, పరిశుద్ధమైన గ్రంథం నుండి ఎలా మాట్లాడాడో మనం చూసాము. అయితే చివరి వాక్యాల్లో నీటి రూపంలో, ఆలివ్ యొక్క నూనె రూపంలో, అదేవిధంగా గాలి రూపంలో, పావుల రూపంలో మాట్లాడి ఉన్నాడు అని. ఈ యొక్క వీడియోలో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సన్నిధి మేఘ రూపములో, అగ్ని రూపములో, అదేవిధంగా నీటి రూపములో ఏ విధంగా కనబడుతున్నాడో చూద్దాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనము. మనందరికీ తెలుసు, ఇజ్రాయెల్ ప్రజలను కాపాడడానికి ఐగుప్తులను దేవుడు సముద్రములో ముంచేశాడు, చంపేశాడు. తన బిడ్డల్ని కాపాడుకోవడానికి ఆ యొక్క శత్రు రాజ్యాన్ని హతము చేసేశాడు. అందుకే దేవుడు అంటాడు కదండి, ఇదిగో యావే మీ పక్షమున పోరాడుతాడు, మీరు కదలక మెదలక ఉండు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏదనుకున్నా సరే అది దేవుడి చేతికి అప్పగించు. అది మానవ ప్రయత్నానికి సరిపోదు, దైవ ప్రయత్నమై ఉండాలి ఆ యొక్క కార్యము, అది ఏదైనా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు సముద్రాన్ని దాటుతున్నప్పుడు, ఐగుప్తులు వారి వెనుక వస్తూ ఉన్నప్పుడు మోషే ఏం చేశాడంటే, ఇదిగో మోషే, నువ్వు నన్ను అడుగుతున్నావేంటి, నీ చేతిలో ఉన్న కర్రను ఎత్తు అనగానే మోషే కర్రని ఇలా చాపి నీటి మీదికి ఇలా చాపాడు. చేతులతో పాటు తన కర్రతో పాటు ఇలా చాపాడు. చాపినప్పుడు ఏం జరిగింది అంటే, ఆ పెద్ద మహాసముద్రము 2 పాయలుగా చీలిపోయింది. ఆ యొక్క మధ్యలో ఎండిన నేల మీద, పొడి నేల మీద ఇజ్రాయేల్ ప్రజలు నడిచారు అని వాక్యం సెలవిస్తుంది. అవునా? ఎస్. మరి ఈ సముద్రాన్ని 2 భాగాలుగా చేసింది ఎవరు? దేవాతి దేవుడు ఆజ్ఞాపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యాన్ని చేశాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో ఉన్నాడు అని కరెక్ట్ గా మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసాము. పరిశుద్ధాత్మ దేవుడు గాలి రూపంలో నీటిపై తిరిగి ఆడుతున్నాడు అని. ఇక్కడ కూడా అదే జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు గాలి రూపంలో, అంటే విండు రూపంలో వచ్చి ఆ యొక్క నీటిపై తిరిగి ఆడి, ఆ సమయంలో మోషే దేవుడు చెప్పినట్లు చేయగానే అద్భుతమైన కార్యము జరిగింది. ఆ యొక్క గాలి ఆ యొక్క నీటి మధ్యలో నుండి వెళ్ళడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సన్నిధి ఆ యొక్క నీటి మధ్యలో నుండి వెళ్ళడం ద్వారా ఆ యొక్క నీరు 2 పాయలుగా చీలిపోయింది. ఎంతో హైట్స్ కి అది కనబడుతూ ఉంది అని మనం చూసాము వాక్యంలో. అందుకే పరిశుద్ధాత్మ కార్యం ఏదైనా చాలా గొప్పగా చేస్తుంది. మనలాగా సగం చేయడండి దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కంప్లీట్ గా ఎండిన నేల మీద తన ప్రజలను నడిచేలాగున ఆ దేవాతి దేవుడు అక్కడ కార్యం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏ రూపంలో ఉన్నాడంటే గాలి రూపంలో ఉన్నాడు. గాలి రూపంలో ఉండి ఏం చేశాడంటే 2 కార్యాలు చేశాడు. ఒకటి, ఆ యొక్క నీటిని, సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. అతి గొప్ప ఆ యొక్క తీవ్రమైన గాలి వచ్చి 2 పాయలుగా చీల్చేలాగున పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం చేశాడు. అంటే గాలి అలా వేరుపరిచింది ఆ యొక్క నీటిని 2 పాయలుగా. ఇది మొదటిది. రెండవదిగా, గాలి ఆ యొక్క నీటిని 2 పాయలుగా చీల్చిన తర్వాత ఆ యొక్క నేలపై గాలి అంతా కూడా ప్రభావితం చూపించింది. అందుకే గాలి రాగానే నీటి తేమ మొత్తము ఆరిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సన్నిధి ఎలా ఉంటుందండి? వేడిగా ఉంటుంది, నులివెచ్చగా ఉండదు. వేడిగా, అంటే అగ్నికి సాదృశ్యంగా ఉంది. అందుకే ఆ యొక్క నీరు తేమ కూడా లేకుండా ఇజ్రాయెల్ ప్రజలు ఎండిన నేల మీద నడవగలిగారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు 2 కార్యాలు చేశాడు. గాలి అనే సాదృశ్యం ఇక్కడ మనకి కనబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడికి గుర్తుగా. ఇది అదేవిధంగా నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూడండి. పగలు త్రోవ చూపు మేఘ స్తంభముగా,
రాత్రి వెలుగు ఇచ్చు అగ్ని స్తంభముగా ప్రభువు ఇజ్రాయేలుల ముందు నడిచెను. ఆ విధముగా వారు పగలు రేయి ప్రయాణము చేసిరి. చూడండి, వారిని ఇప్పుడు చూడండి, ఆ యొక్క ప్రదేశం ఎలా ఉంటుందంటే ఎడారి ప్రాంతం అదంతా. వారు ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలండి ఎడారి ప్రాంతం గుండా తిరిగింది. ఆ 40 సంవత్సరాలు చీకటి, వెలుగు, మృగాలు, లేదంటే మరి ఆ యొక్క ఎండ వేడిమికి ఇంకా ఏదైనా అక్కడ క్రిమి కీటకాలు, లేదంటే చెప్పులు అరిగిపోవడం, వారి యొక్క బట్టలు చినిగిపోవడం, ఇవి ఏవైనా జరిగి ఉండొచ్చు. కానీ వారికి ఎలాంటి ఆపద రాకుండా ఆ యొక్క అరణ్యము గుండా 40 ఏళ్ళు దేవుడు సురక్షితంగా వారిని నడిపించారు. ఎలా అంటే ఇదిగో పగలు వారికి త్రోవ చూపు మేఘ స్తంభముగా, ఎండవేడిమి తగలకుండా వారికి మేఘము అంటే చల్లగా ఒక స్తంభము కింద వాళ్ళు నడిచారు. దేవుడి సన్నిధి కింద వాళ్ళు నడిచారు. అదేవిధంగా రాత్రి వెలుగు ఇచ్చు అగ్ని స్తంభముగా. ఇప్పుడు నైట్ ఎక్కడ ఏముంటుందో మనకు తెలియదండి. దేవుడు ఎక్కడ చెప్తే వాళ్ళు అక్కడ నిద్రపోవాలి గుడారాలు వేసుకొని. మరి అక్కడ ఏమి క్రిమి కీటకాలు ఉంటాయో మనకు తెలియదు, ఎన్ని పాములు ఉంటాయో మనకు తెలియదు, ఎన్ని మృగాలు ఉంటాయో అరణ్యంలో మనకు తెలియదు. ఆ సమయంలో అగ్ని స్తంభముగా ప్రభు ఉన్నాడు. దేవుడి యొక్క సన్నిధి వారితో అగ్నిలో ఉన్నాడు. అంటే అగ్ని రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ దేవుడి యొక్క సన్నిధిని చూపిస్తూ ఉన్నాడు. దైవ సన్నిధి, దైవ సాన్నిధ్యం అంటే ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం అని అర్థం. దేవుడి సన్నిధి అనగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు రావాలి. అందుకే వీరికి కూడా అగ్ని స్తంభముగా పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మొదటిగా గాలి సముద్రాన్ని వేరుపరిచింది. ఎండిన నేలపై నడిచేలాగున పరిశుద్ధాత్మ దేవుడు గాలి రూపంలో చేశాడు. రెండవదిగా ఇదిగో మేఘ స్తంభముగా చల్లని యొక్క ప్రదేశంలో వారు ఉండేలాగున దేవుడు వారిని నడిపించాడు. పగలు రాత్రి అగ్ని స్తంభముగా ఉండి వారిని కాచి కాపాడుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎన్ని గొప్ప కార్యాలండి దేవుడు చేసింది ఇజ్రాయెల్ ప్రజల పట్ల. ఈనాడు మన పట్ల కూడా చేస్తున్నాడండి. కానీ మనము ఆధ్యాత్మికమైన అంధత్వంలో బ్రతుకుతున్నామని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు 22వ వచనంలో అండి, పగలు మేఘ స్తంభము కానీ రాత్రి అగ్ని స్తంభము కానీ ఇజ్రాయేలుల ముందు కదలిపోవుట మాననే లేదు. చూడండి, మనుషులు మనకి మాట ఇస్తారు, నేను కొంత దూరం వరకు నీతో వస్తానంటారు. భార్య భర్తకి ప్రమాణం చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు? మరి ఈ రోజుల్లో నడుస్తున్న కోట్లలో ఉన్న కేసును బట్టి మనకు తెలుస్తుంది. 6 నెలల, 8 నెలల, 1 సంవత్సరమా, 2 సంవత్సరాల ఉండట్లేవు. పెళ్లి పెటాకులు అయిపోతున్నాయి. ఎందుకంటే పెళ్లి అనే సాంగ్యము, ఈ పెళ్లి అనే ఒక దివ్య సంస్కరణ దేవుడి యొక్క సన్నిధి చిత్తానుసారంగా కాకుండా, పరిశుద్ధాత్మ ప్రేరణ చొప్పున కాకుండా, కట్నాల కోసం, లేదంటే వారి యొక్క శారీరక వాంఛలు తీర్చుకోవడం కోసం, కామపు ఆలోచన కోసం పెళ్లిళ్ళు చేసుకుంటే మరి పెళ్లిళ్ళు పెటాకులు అవ్వకపోతే ఎలా అండి పరిశుద్ధాత్మ దేవుడితో నడిపింపబడతాయి? దేవుడి యొక్క సన్నిధి ఉండాలి వారి మధ్యలో కూడా. అందుకే ఇక్కడ కూడా దేవుడు వారి మధ్యలో కదిలిపోవుట మానలే లేదు. ఎందుకంటే బిడ్డలు తప్పిపోతారు, బిడ్డలు బలైపోతారు, బిడ్డలు చనిపోతారు ఎండ వేడిమికి. చూడండి, మేఘ స్తంభము పగలు వారికి తోడై ఉంది. ఇప్పుడు ఈ యొక్క ఎండ వేడిమికి మనకి 30 డిగ్రీలు దాటితే మనం కరెక్ట్గా అమ్మో ఏంటి ఉబ్బరింత అంటూ ఉంటాము, సఫకేటింగ్గా ఉంది అంటూ ఉంటాము. లేదంటే 40 డిగ్రీలు దాటిందంటే, ఇంకా 45, 47 దాటిందంటే వామ్మో ఏంటి ఎండ అంటాం. సూర్యుడే మీదకి వచ్చి పడ్డట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఆనాడు ఆ ప్రజలు ఎడారి ప్రాంతంలో, ఎడారి గుండా అంత ఘోరమైన ఎండలో ఎలా అండి నడిచింది? మేఘ స్తంభము వారికి తోడై ఉంది దేవుడి సన్నిధి. మనకును ఈ రోజులలో మనం చెప్పట్లేము, లేదంటే మనము అవగాహన కలిగి జీవించట్లేదు, లేదంటే మనకి అర్థం కావట్లేదేమో. మనము దేవుడి యొక్క సన్నిధిని అనుభూతి చెందలేకపోతున్నాము. అందుకే మనకు అర్థం కావట్లేదు. దేవుడు అర్థం కాకే, పరిశుద్ధాత్మ దేవుడిని మనం అర్థం చేసుకోకే ఇదిగో మనము అపార్థం చేసుకుంటున్నాము దేవుణ్ణి. కాబట్టి దేవుడి యొక్క వాక్యంలో ఉన్న పరమార్థం మనకు అర్థమైతే మన యొక్క జీవితంలో జరుగుతున్న అడుగు అడుగు దేవుడు మనకు తోడై ఉన్నాడని, అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా, గాలిగా, పౌర రూపములో, ఈ రూపాలలో, శాంతి రూపంలో, సమాధాన రూపంలో దేవుడు మనకి తోడై ఉన్నాడు అని మనం అర్థం చేసుకుంటామండి. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. కనీసం ఇప్పుడు మనమైనా అర్థం చేసుకొని దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తే దేవుడు ఆనందిస్తాడు.
అయితే ఇక్కడి వరకు మనం చూసాము, గాలి రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అగ్ని స్తంభ రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మేఘ స్తంభ రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఎన్నో గొప్ప చిహ్నాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము 17వ అధ్యాయం మనం చూస్తే, రాతి నుండి నీరు పుట్టుట. చూడండి, ఇక్కడ వాక్యం మనకు కరెక్ట్గా అర్థం కావాలి. రాతి అనగా కొత్త నిబంధనలో ఆ శిల క్రీస్తే. రాతి నుండి నీరు పుట్టుట అంటే, నీరు అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా మరి నీరు ఎక్కడి నుంచి వచ్చింది కొత్త నిబంధనలో అంటే, యేసు ప్రభువారు శిలువ పైన మరణించినప్పుడు తన హృదయం నుండి జీవ రక్తము, జీవ జలము ఏరులై పారాయి. అక్కడ ఏరులై పారుతున్న దేవుడి యొక్క హృదయం నుండి వస్తూ ఉన్న ఆ యొక్క జీవ జల నదులకి సాదృశ్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు అంటే మనం కొత్త నిబంధనలో చూసాము, ఇదిగో మీ హృదయం నుండి జీవ జల నదులు పొంగి పొర్లుతాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఇది సాదృశ్యం అని మనం మత్తయి సువార్తలలో చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ రాతి నుండి వెలువడుతున్న నీరు, యేసయ్య నుండి వెలువడుతున్న నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా 105వ కీర్తన 41వ వచనం చూద్దాం. ఆయన రాతిని బ్రద్దలు చేయగా నీళ్లు ఉబికి వచ్చెను. ఉబికి అంటే ఫ్లషింగ్ అండి, అంటే పవర్ఫుల్ గా బయటికి రావడం. అండ్ అవి ఎడారిలో ఏరులై పారెను. ఇక్కడ కీర్తనకారుడు దేని గురించి చెప్తున్నాడంటే, మోషే కాలంలో ఉన్న దేవుడు చేసిన అద్భుతం గురించి మాట్లాడుతున్నాడు. ఎలా వచ్చిందంట వాటర్, నీళ్లు అంటే ఉబికి వచ్చాయి, అవి ఎడారిలో ఏరులై పారాయి. ఏరులై పారాయి అని ఎక్కడుంది అంటే చూడండి, నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీవు చూచుచుండగానే, మోషతో దేవుడు అంటున్నాడు, నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండల రాతి మీద నిలబడేదను. హోరేబు కొండల రాతి మీద అంటే చూడండి, రాతి అనగా యేసయ్య, రాతి మీద అంటే యెహోవా తండ్రి అని అర్థం. నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము, వీరందరూ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టును అనెను. కాబట్టి ఇక్కడ నీరుని త్రాగటానికి నీరు ఏరులై పారుతూ ఉంది. అక్కడ అందరికీ సరిపడా నీరుని దేవుడు ఇస్తూ ఉన్నాడు సమృద్ధిగా. కొత్త నిబంధనలో కూడా 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చిన తర్వాత కూడా 12 గంపలకి ఎత్తారు. ఇక్కడ కూడా దేవుడు నీటిని ఎంత గొప్పగా ఇస్తున్నాడు అంటే సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ రాతి నుండి వెలువడుతూ ఉంది. ఎంతమంది తాగుతున్నారంటే ఆల్మోస్ట్ అండి 2 మిలియన్ పీపుల్. అంటే మనకి వాక్యం సెలవిస్తూ ఉంది, ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు 6,50,000 మంది కంటే పైగా ఉన్నారు. దాని తర్వాత మరి పురుషుల్ని లెక్కబెట్టారు కదా, స్త్రీలను లెక్కబెట్టలేదు, వారి యొక్క పిల్లల్ని లెక్కబెట్టలేదు. కాబట్టి 20 లక్షలకి మందిగా ప్రజలు ఉన్నట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. అంటే అన్ని లక్షల మంది ప్రజలకి దేవుడు ఇంత గొప్పగా ఇచ్చాడు సమృద్ధిగా నీటిని. అదేవిధంగా మనకి కూడా దేవుడు సమృద్ధిగా తన ప్రేమనిస్తున్నాడు. తన యొక్క హృదయం నుండి జీవ జల నదులని, జీవ రక్తాన్ని, తన ప్రేమను, అదేవిధంగా తన యొక్క జీవజల నదులు అంటే పరిశుద్ధాత్మను అంత గొప్పగా, అధికముగా, సమృద్ధిగా మనకిస్తూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 10:10లో దేవుడు ఇలా అంటున్నాడు, దొంగవాడు అంటే సాతాను, దుష్టుడు మిమ్మల్ని దొంగలించుటకు, మోసం చేయుటకు వస్తాడు, కానీ నేను జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. జీవం అనగా కేవలం ఈ శరీరానికి సంబంధించింది కాదండి. జీవం అనేది ఆత్మకి సంబంధించిన విషయము. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, జీవాన్ని ఇచ్చినది ఆత్మయే అని యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆల్రెడీ మనం మొట్టమొదటి వాక్యంలోనే చూసినాము. శరీరము నిష్ప్రయోజనమైనది, కానీ జీవముని ఇచ్చినది ఆత్మయే అని. కాబట్టి మనకి జీవాన్ని ఇస్తుంది జీవ జల నదులు అంటే పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉద్భవిస్తుంది అని అర్థము. కేవలం ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు మరి మనమందరం అనుకున్నట్లుగా కేవలం నీరు కాదండి, అది రాతి నుండి వెలువడుతున్న దేవుడి యొక్క జీవ జలము. అందుకే ఈ జీవమునిచ్చినది మీకు ఆత్మే అన్న దేవుడు, మీకు నేను జీవాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిన్నానంటున్న దేవుడు సమరియా స్త్రీతో ఏమన్నా అంటే, నేను ఇచ్చు నీరు శాశ్వతమైనది, ఇది నిత్య జీవితానికి మీకు మార్గము చూపిస్తుంది అని.
అందుకే యేసయ్య ఏమన్నాడు? నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. యేసయ్య జీవమై ఉన్నాడు. ఆ జీవాత్మ మనలో ఉంది. ఆ ఆత్మ పేరే పరిశుద్ధాత్మ. కాబట్టి నీరు రూపంలో ఇప్పుడు రాతి నుండి వెలువడింది ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడు. మనం అందుకే జీవించగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా అండి, ఎప్పుడైతే ఇక్కడ మోషే దేవుడు చెప్పగానే ఆ రాతిని కొట్టాడో నీరు ఉబికి వచ్చిందంట. అంటే అంత ఫోర్స్ఫుల్గా, అంత ఇప్పుడు మనం పైప్ ఉంటుందండి, పైప్ మనం ఏం చేస్తాం, ఒక పైపు ఆన్ చేసినప్పుడు అందులోకి వెళ్ళి వాటర్ వస్తూ ఉన్నప్పుడు మనం ఇలా ప్రెస్ చేసి పట్టుకుని వదిలిపెడితే ఎలా వస్తుందండి? చాలా స్పీడ్గా వస్తుంది ఫ్లో. అదేవిధంగా ఆ ఫ్లో, ఆ యొక్క తీవ్రత, గాలి తీవ్రత, నీరు తీవ్రత, ఉబికి రావడం, ఎక్కువగా రావడం, సమృద్ధిగా రావడం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఈ తీవ్రత పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఉంది. గాలి తీవ్రతని బట్టే ఆ యొక్క సముద్రం 2 పాయలుగా చీడింది. అదేవిధంగా నీటి తీవ్రతను బట్టే నీరు ఏరులై పారుతుంది. ఎస్ అండి, ఎస్. నీరు ఎంతగా వస్తే అంతగా ఏరులై పారుతుంది. ఇప్పుడే చూస్తాము 105వ కీర్తనలో 41వ వచనంలో. అదేవిధంగా యేసుప్రభుల వారు అప్పుడు మరి శిలువ పైన ఉన్నప్పుడు ఆ యొక్క సైన్యాధిపతి వెళ్ళి యేసుని పొడిచినప్పుడు నీరు ఎలా వచ్చిందంట? ఫ్లష్ అవుట్ అయిందంట. గష్ ఫోర్త్ అంటే ఎలా అంటే హృదయం నుండి అలా ఉబికి వచ్చింది బయటికి, తనని తడిపేసిందంట. జీవ రక్తము, జీవ జలము కూడా. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఎలాంటి ప్రభావితం కలిగిన వాడంటే మనం అడిగినా అడగకపోయినా మన జీవితాల్లో పనిచేస్తాడు. కానీ మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం గుర్తుపట్టలేకపోతున్నాము, అడగలేకపోతున్నాము, ఆనందించలేకపోతున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేస్తున్న కార్యాలను బట్టి దేవుని స్తుతించలేకపోతున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిద్రపోతూ ఉన్నాడు, లేవట్లేడు. వాక్యం చదవట్లేము, పడుకుంటాడు. అదేవిధంగా మనము దివ్యబలి పూజకి వెళ్ళట్లేము, పరిశుద్ధాత్మ దేవుడు మేల్కొనడు. అదేవిధంగా బూతులు మాట్లాడుతూ ఉంటాము, అనవసరమైన విషయాలు చేస్తూ ఉంటాము, పరిశుద్ధాత్మ దేవుని బాధ పెడుతూ ఉంటాము. పరిశుద్ధాత్మ దేవుడు చూసి 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 తన సన్నిధిని మనం అనుభవించలేము. మోషే అనుభవిస్తున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు అనుభవించలేకపోతున్నారు. మన జీవితం కూడా ఈ రోజున అలానే ఉంది. కాబట్టి ఇన్ని గొప్ప మాటలు మాట్లాడినా మన పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సాదృశ్యాలు, పరిశుద్ధాత్మ రూపాలు మనం చూసినాం. అగ్ని, మేఘస్తంభము, గాలి, అదేవిధంగా రాతి నుండి నీరు పుట్టడం, ఇవన్నిటితో పాటండి మనకి నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడ మోషే దేవుని మనవి చేస్తూ ఉన్నాడు. నీవు నాతో రాకపోతే నేను ఈ ప్రజని నడిపించలేను అంటున్నాడు. అన్నప్పుడు దేవుడు ఏమని వాగ్దానం చేశాడో చూడండి. 14వ వచనము, నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనము. ఎవరితో? మోషేతో. ప్రభువు మోషేతో, నా సాన్నిధ్యముతో నేను నీ వెంట వచ్చదను, నీకు విశ్రాంతిని ప్రసాదించును. ఆమేన్, హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది బిడ్డలము విశ్రాంతి లేదు, నిద్ర లేదు, శాంతి లేదు, సమాధానము లేదు, ఆరోగ్యము లేదు, ఆనందము లేదు, ఆత్మ ఫలాలు లేవు, ఆత్మ వరాలు లేవు, ఉన్నప్పటికీ ఫలించట్లేము. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడి యొక్క సాన్నిధ్యము మనతో ఉంది, కానీ దాన్ని మనం అనుభవించలేకపోతున్నాము. దానికి కారణం మన అవిశ్వాసము, దానికి కారణం మన యొక్క అతిక్రమాలు, పాపాలు దాటిపోతున్నాయి కోటల్లాగా. కాబట్టి దేవుడు బాధపడుతున్నాడు. దయచేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాధ పెట్టకుండా, నిరాశ నిస్పృహకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కృంగిబాటికి చేయకుండా మనల్ని మనమే బాధ పెట్టుకున్నట్లండి. పరిశుద్ధాత్మ దేవుని బాధ పెడితే మన జీవితాలు ముందుకు వెళ్ళవు. కాబట్టి మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, అయా గాలి రూపంలో, అగ్ని రూపంలో, మేఘ రూపములో, తండ్రి నీటి రూపములో, పావుర రూపములో, అదేవిధంగా నూనె రూపములో, ఇప్పటి వరకు ఈ వీడియోలన్నిట్లలో మీరు మాతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రూపాలలో ఉన్నాడు అని మాట్లాడినందులకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, చూస్తున్న నీ బిడ్డలందరినీ తండ్రి నీ పరిశుద్ధమైన పాదాలకు సమర్పిస్తూ, మా అందరికీ జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని అనుభవించే శక్తిని మాకు దయచేయండి నాయన. అదేవిధంగా ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి, మీకు పరిచర్య చేసే ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి. అగ్ని వలె మా హృదయాన్ని దహించండి నా తండ్రి.
అయా మీ యొక్క జీవజల నదులు మా హృదయంలో ఉప్పొంగేలాగున మాకు పరిశుద్ధాత్మ శక్తిని మా హృదయంలో మేము కనుగొనే విధంగా మాకు ఆధ్యాత్మికమైన హృదయాన్ని దయచేయండి తండ్రి. రాతి గుండెని తొలగించి మాంసపు హృదయాన్ని మాకు దయచేయండి దేవా. ఏ విధంగా అయితే రాతి నుండి నీరు పుట్టిందో ఈ యొక్క రాతి కలిగిన హృదయం నుండి పరిశుద్ధాత్మ దేవుడు పుట్టునుగాక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో నీ బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడమని మా అందరి యొక్క మనసులో ఉన్న ప్రతి మనవులను నీకు సమర్పిస్తూ ఆధ్యాత్మికంగా మేము అనేకులకు ఆశీర్వకరంగా మారే విధంగా మమ్మల్ని దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో రాతి నుండి నీరు పుట్టిన విధంగా మీ నుండి మేము పుట్టి ఉన్నాము యేసయ్యా. అయా మేమందరం కూడా పరిశుద్ధాత్మ శక్తితో పుంజుకొని అయా నీ యొక్క గొప్ప పరిచర్య చేసే కృపను అయా మా అందరికీ దేశ నలుమూలల, రాష్ట్ర నలుమూలల, ప్రపంచ నలుమూల తిరిగి ఆడుచున్నాయన నీ వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని ప్రకటించే కృపను కూడా దయచేయమని నజరేయుడైన యేసు నామములో, ఎల్ షడ్డాయి నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. God bless you all abundantly in the mighty name of Jesus. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఈ వాక్యం విన్నవారు విన్నది విన్నట్టుగా మర్చిపోకుండా అనేకులకు చేరవేయండి. మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడాడో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వాక్య పరిచయలో నాతో పాటు పాలిభాగస్తులు కండి.